ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరీ అయింది కదా, సో ఆయనకు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు బయటికి రావడానికి. ఎట్లా అనిపిస్తుంది ఈ వార్త వినగానే? మీకేమనిపించింది? కానీ ఒక మాట చెప్తున్నాను, ప్రతి ఒక్క అతను బయటకు వెళ్ళిన తర్వాత ఏ కండిషన్ పెట్టినా ఏం చెప్పినా అతను పోలీసుల ముంగల్ని నెట్టు పడాలి, అందరూ వాళ్ళ ముంగల్ని నెట్టు పడాలంటే ఆయన ప్రతి ఒక్కరికి దేని పొగలు కాపలా కాస్తారా? అదే అందులో లేకపోతే వేరే దాంట్లో వాడడానికి లేదా? అతని కింద వర్కర్స్ లేరా? అతని కింద మీడియా లేదా? అతను ఐబొమ్మని ఒక్కొక్కడే అనుకుంటున్నారు. అతని కింద ఎంతమంది ఉన్నారు ఐబొమ్మ అనేది? ఐబొమ్మ రవి అనేది వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఫ్యామిలీస్ కానీ, ప్రతి ఒక్క యూత్ కానీ, సామాన్యులు కానీ, పేదవాళ్ళు కానీ, డబ్బులు లేని వాళ్ళు కానీ, ఒక థియేటర్కి వెళ్ళి మూవీస్ చూడని వాళ్ళు కూడా ఫస్ట్గా అతను బయటకు వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఐబొమ్మ రవి వచ్చేసాడు, ఊపిరి పీల్చుకో అని చెప్పేసి చాలామంది ట్రోల్ కూడా చేస్తున్నారు. అతను వచ్చాడు, మళ్ళీ మా కోసం ఏదో ఒక సైట్ రూపంలో మా కోసం ఫ్రీగా సినిమాలు చూసే అవకాశం మాకు కల్పిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఐబొమ్మ రవి అన్న, మీరు మిమ్మల్ని ఏదో డైవర్ట్ చేయడానికి మీతో ఏదో మూవీస్ ప్లాన్ చేస్తున్నారంట, ఏదో మీరు హీరోగా పెట్టి ఏదో సినిమాలు తీస్తున్నారంట. మీరు ఏ విధంగా చేసినా మీరు డైవర్ట్ అవుతారో లేదో కానీ మా కోసం మళ్ళీ ఏదో ఒక సైట్ రూపంలో మాకు ఇవ్వండి అన్న. కానీ ఏంటంటే చాలామంది మాకు ముందు ఇంకో విషయంలో మాకు చాలా భయం అవుతుంది. ఏంటంటే మా డేటా, మా సైట్ మొత్తం మీ దగ్గర ఉంది అని చెప్పేసి మీరు ఏదో చేస్తారని చెప్పి అంటున్నారు. ఆ తప్పు మాత్రం చేయకండి అన్న. ఎందుకంటే మీరు మా విషయంలో ఏ తప్పు జరిగినా ఖచ్చితంగా మిమ్మల్ని అంటారు. కాబట్టి మా కోసం ఎంతోమంది చేశారు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ కానీ మన వాళ్ళు కానీ ఎంతోమందిని ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. అతను ఓన్గా సొంత భార్య పట్టుకుని చెప్పింది కాబట్టి పట్టుకున్నారు. మరి ఇప్పుడు ప్రజెంట్ మూవీ రూల్స్ ఉంది. మరి మూవీ రూల్స్ పెట్టిన సినిమా రిలీజ్ అయిన 1 అవర్కే వస్తుంది. మరి దాన్ని పట్టుకోలేదు ఎందుకు? దాన్ని ఏం చేయలేకపోతున్నారు ఎందుకు? అది కూడా భూతమే కదా, అది కూడా పైరసే కదా. దాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు మీరు? ఐబొమ్మ రవి అన్న పట్టుకున్నారు, దొరికితే అయిపోయింది. అది కూడా క్లోజ్ చేపించేసేయండి. అందులో చూస్తున్నారు. కానీ ఏంటంటే ఐబొమ్మ అని ఎందుకు ఫేమస్ ఏంటంటే అందులో బెస్ట్ క్వాలిటీ ఇచ్చాడు, హెచ్డీ క్వాలిటీ ఇచ్చారు. అది ఏ విధంగా క్వాలిటీ ఇచ్చారో మాకు ఇప్పుడు తెలీదు. అదేంటంటే చాలా వరకు మూవీస్ కూడా రిలీజ్ అయినాక థియేటర్లో సాంగ్స్ రావు. మరి ఐబొమ్మలో సాంగ్స్ ఎలా వస్తున్నాయి? అది బయట ఏదో నడుస్తుంది, ఇక్కడే కాదు. అది ఒక ఐబొమ్మ రవి వల్ల కాదు. అతని వెనకాల ఎంతోమంది ఉన్నారు. ఆయన ఇప్పటికీ కూడా ఐబొమ్మ రవి అని అతను ఇప్పటి వరకు అతని వెనకాల ఉన్న వాళ్ళ పేరు కూడా తీయలేదు. అతను జెన్యున్గా ఉన్నాడు. కానీ అతను బయటకు వెళ్ళినాక మీరు మా ముంగల్నే నెట్ కానీ ఏదైనా వాడాలి అని చెప్పారు. అతను బయటకు వెళ్ళినాక అతను ఫోన్ కాల్ మాట్లాడతారు కదా, మీరు అతను వేరే నెంబర్ తీసుకోవచ్చు కదా, అదే నెంబర్ నుంచి తీసుకోరు కదా. అతనికి 100 నెంబర్లు ఉంటాయి, 1000 నెంబర్లు ఉంటాయి. అతను తప్పు చేయాలంటే ఎలాగైనా చేస్తాడండి. ఇప్పుడు ప్రతి క్షణము అతనికి బందోబస్తు ఉంటుంది.